Community Paramedics and Primary Healthcare Providers Welfare Association తూర్పు గోదావరి జిల్లా కార్తీక వన సమారాధన సర్వసభ్య సమావేశం స్థానిక దివాన్ చెరువులో ఉన్న గోదావరి మహాపుష్కర వనంలో శనివారం ఘనంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా వారి కుటుంబ సభ్యులతో హాజరైన కమ్యూనిటీ పారామెడిక్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర మీడియా కన్వీనర్ బాళా శ్రీనివాసరావు అధ్యక్షతన వహించగా జిల్లా కార్యదర్శి పి దేవానందం స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా ఫస్ట్ ప్లేస్ ఆసుపత్రి అధినేత డాక్టర్ బిఆర్ కళాధర్ రెడ్డి, డాక్టర్ పవన్ కిషోర్ విశిష్ట అతిథులుగా జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు, జాతీయ ఉపాధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు, రాష్ట్ర కోశాధికారి ఎస్ వేణుగోపాల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుమల్ల రాంబాబు తదితరులు విచ్చేశారు. తూర్పుగోదావరి జిల్లా సర్వసభ్య సమావేశము మరియు కార్తీక వన సమారాధన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు గారికి, రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ రావు గారికి, రాష్ట్ర కోశాధికారి వేణుగోపాల్ గారికి, వేదికపైన ఉన్న వివిధ జిల్లాల మండలాల నాయకులకు, విచ్చేసిన సోదర సోదరీమణులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. కార్తీక వన సమారాధన మన భారతదేశ సాంప్రదాయం అన్నీ కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మన పూర్వులు తయారు చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏ నెలల్లో ఏ మాసాల్లో ఆ మాసాలలో ఉండేటువంటి ఉష్ణోగ్రత ఇతర విషయాలన్నింటినీ కూడా అంటే దృష్టిలో పెట్టుకుని రకరకాల పూజలు రకరకాల కార్యక్రమాలు మన పెద్దలు నిర్వర్తించారు. మనందరికీ ఆ యొక్క సాంప్రదాయాన్ని అందజేశారు. కార్తీక వన సమారాధన అనగానే వన సమారాధన, వనంలో అందరూ కూర్చుని సమంగా కుల మత భేదాలు ఏమీ లేకుండా, పెద్ద చిన్న తారతమ్యాలు లేకుండా, అలాగే ధనికులు పేదవారు అనేటువంటి ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సమానంగా కూర్చుని భోజనం చేసి ఆనందించేటువంటి చక్కని కార్యక్రమం ఈ వన సమారాధన. చాలా చోట్ల ఇది ఏమవుతుందంటే కమ్మవాళ్ళ వన సమారాధన, రాజుల వన సమారాధన, గొల్లవాళ్ళ వన సమారాధన, ఈ విధంగా కులపరంగా వన సమారాధనలు ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ ఈ రోజున మనం మన అసోసియేషన్ తరఫున నిర్వహించేటువంటి ఈ కార్యక్రమం నిజమైనటువంటి వన సమారాధన. ఎందుకంటే మన అసోసియేషన్లో కుల మత భేదాలకు తావులేదు, పేద ధనిక వర్గాలకు తావులేదు. అసోసియేషన్లో సభ్యులందరూ కూడా మనకు సోదర సోదరీమణులే. ఈ రోజున మనకి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి సహకరించినటువంటి ఫస్ట్ ప్లస్ ఎమర్జెన్సీ హాస్పిటల్ డాక్టర్ బిఆర్ కళాధర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. దగ్గరలో ఉన్నటువంటి గోదావరి మహాపుష్కరవనంలో ఏర్పాటు చేసుకున్నాం. భగవంతుడు ఎక్కడో ఊటీ కొడైకెనాల్ ఉన్నట్టు పొద్దుటి నుండి చల్లగాలులతో మనల్ని చక్కగా చేసి ఏదైతేనో చక్కగా మంచి కార్తీక వన సమారాధన ఇచ్చేసినటువంటి మన పిఎంపీ సోదరులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ముందుగా ముఖ్య అతిథి ఉన్న వాళ్ళు లాస్ట్ మాట్లాడతారు, కానీ సమావేశం కాదు కార్తీక వన సమారాధన. కాబట్టి కార్తీక వన సమారాధన విశిష్టత గురించి మన జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు గారితో మొదలు పెడదామని మేము అనుకున్నాం. కాబట్టి మన విబిటి రాజు గారిని ఈ సమావేశాన్ని కార్తీక వన సమారాధనని ఉద్దేశించి తన అమూల్య దంపతులకి సన్మానం చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకునే కార్యక్రమం ఈ కార్తీక వన సమారాధనలో ప్లాన్ చేసాం. అందులో భాగంగా మనకి 428 మంది సభ్యుల్లో మనకి 5 దొరికారండి. 5 సభ్యులే 1974 ముందు మ్యారేజ్ చేసుకుని భార్యాభర్తలు చక్కగా ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులతో రావడం జరిగింది. ఈ రోజు ఆ కార్యక్రమం పెట్టడానికి మూల కారణం ఏమిటంటే చాలా మంది ఇప్పుడు ఈ జనరేషన్ లో లవ్ మ్యారేజ్లు చేసుకున్న, అరేంజ్మెంట్ మ్యారేజ్ చేసుకున్న 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాపురాలు చేయడం కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. మొన్న ఎవరో శుభలాగా ఇచ్చేసారు, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నానంటే పలానా అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నానని ఒక శుభలాగా ఇస్తే, నేను ఇప్పుడు కదరా బాబు 25వ పెళ్లి రోజు మాత్రం చాలా గ్రాండ్ చేసేటప్పుడు చాలా పెద్ద పార్టీ ఇస్తాను నీకేం చెప్పాను. ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే అలాంటి పరిస్థితుల్లో 50 సంవత్సరాల పాటు వాళ్ళ వివాహ దాంపత్యం అంతా అన్యోన్యంగా చేసుకుని ఇలాంటి పవన్ కిషోర్ గారు లాంటి బిడ్డలను మనకు అందించిన ఇలాంటి దంపతులకి మనం వాళ్ళకి ఎంత చేసినా సన్మానం తక్కువే. వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం గురించి చేయాలి. ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి ముందు
ఇప్పుడే మనకి విచ్చేసినటువంటి మా నాన్నగారి గురించి చాలా చెప్పారు. దయచేసి ఆయనతో మాత్రం పోల్చొద్దు. అది వేరు, ఇది వేరు. అంటే అది మహావృక్షం, అదృష్టం కొద్దీ దాని కింద ఒక చిన్న మొక్కలాగా మేము పుట్టాం. అంటే దయచేసి అంత మాత్రం పోల్చొద్దు. ఎందుకంటే ఆయన ఎప్పటికీ మేము ఆయన్ని రీచ్ కాలేము. మా ఎయిమ్ వల్ల ఒకటి ఆయన పేరు చెడగొట్టకుండా ఉంటే చాలు, అంతకంటే వేరే ఏమి మేము అనుకోవట్లేదు. ఒకటి. రెండోది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా ఒక మనిషి ఏదన్నా ప్రూవ్ చేసుకోవాలంటే అవకాశం ఇచ్చేవాళ్ళు ఉండాలి. అట్లా నేను ఫస్ట్ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఫస్ట్ 1 month 2 months స్ట్రగుల్ అయిన తర్వాత నన్ను నమ్మి నాకు పేషెంట్ని పంపించిన క్వాలిఫైడ్ డాక్టర్స్ అయితే ఏంటి, ఇక్కడ ఉన్న పిఎంపీ సోదరులు అయితే ఏంటి, జన్మలో ఎప్పటికీ మీకు రుణపడి ఉంటానని చెప్తున్నాను. ఏ రోజు కూడా మర్చిపోను. ఎందుకంటే మీరు అవకాశం ఇవ్వకపోతే నేను ప్రూవ్ చేసుకోవడానికి కూడా నాకు ఎప్పుడు లేదు. అట్లా అవకాశం ఇచ్చిన చాలామంది ఉన్నారు. ఇక్కడ పవన్ కిషోర్ గారు ఉన్నారు, అట్లనే ఇంకొంతమంది డాక్టర్లు ఉన్నారు. ఇక్కడ పేర్లు అయితే చెప్పారు, నేను చెప్పను. కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళందరూ తెలుసు చెప్తాను. కానీ అట్లా అవకాశం ఇచ్చి నిజంగా నేను ఈరోజు అట్లీస్ట్ ఈ స్టేజ్లో ఉన్నందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొత్తగా ఏంటంటే, కొత్తగా వచ్చిన పిఎంపీలు ఎవరైతే ఉన్నారో, అంటే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, లాస్ట్ టైం కూడా 2-3 మీటింగుల్లో రాజు గారు కూడా చెప్పారు, నేను కూడా విన్నాను. అది ఫ్యూచర్లో మనకి ఇంకా క్వాలిఫైడ్స్ పెరుగుతున్నారు. రూరల్ ఏరియాస్లో గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా హెల్త్ ఫెసిలిటీస్ పెరుగుతున్నాయి. కాబట్టి దయచేసి కొత్త వాళ్ళ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ కెరియర్ స్టార్టింగ్లో అట్లీస్ట్ 2 or 3 years దయచేసి మన పక్కన పెట్టి, మనీ అనేది కాకుండా 2 or 3 years మీ కెరియర్లో మీరు ఎక్కడో చోట మంచి హాస్పిటల్స్లో వర్క్ చేసి వీలైనంత నాలెడ్జ్ గెయిన్ చేయండి. తర్వాత అది మనకి లైఫ్ లాంగ్ మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. మనం స్టార్టింగ్లోనే మనం దాని మీద ఆలోచన లేకుండా మనం కష్టపడే ఏదైతే ఆ 2-3 years మనం కష్టపడుతున్నామో డెఫినెట్గా అది మీకు లైఫ్లో ఎప్పుడైనా సరే హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు గవర్నమెంటే కొత్తగా డిప్లొమా కోర్సెస్, ఆ కోర్సెస్, ఎమర్జెన్సీ టెక్నీషియన్ కోర్సెస్ అన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో పల్లెటూరులో కూడా మనం పేషెంట్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి అంటే డెఫినెట్గా ఎప్పటికప్పుడు సబ్జెక్ట్ అప్డేట్ అవుతూ ఉండాలి. నేననే కాదు, ఏ కన్సల్టెంట్ మీకు సిఎంఈ ప్రోగ్రాములు పెట్టినా, కాన్ఫరెన్స్లు పెట్టినా దయచేసి అటెండ్ అవ్వండి. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క విషయం తప్పకుండా నేర్చుకుంటారు. తప్పకుండా అందరూ అటెండ్ అవ్వండి. అట్లనే మీకు ఇప్పుడు ఇంతకుముందు బుక్సే ఉండే, ఇప్పుడు గూగుల్ కానీ అది కానీ ప్రతి దాంట్లో మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో కొత్త వాళ్ళకి నేను చెప్పేదైతే సజెషన్ అదే, దయచేసి ఫస్ట్ మీ స్టార్టింగ్ ఆఫ్ కెరియర్లో దయచేసి మీరు హార్డ్ వర్క్ చేసి వీలైనంత సబ్జెక్ట్ నేర్చుకోండి. అది లైఫ్ లాంగ్ మీకు హెల్ప్ చేస్తుంది. ఎప్పుడు కూడా మన బేసిక్స్ అనేవి మాత్రం పోవు. మన ఎంత టెక్నాలజీ అయినా రానివ్వండి, బేసిక్స్ అనేది ఏ రోజు కూడా పోదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు.